అమ్మ మీ పేరు? శారద. శారద గారు ఇక్కడనే ఉంటారా? ఇక్కడ. ఏం చేస్తుంటారు? నేనా మేనేజింగ్ డైరెక్టర్ టూరిజం. ఓకే మేడం, ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కదా, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక కాంగ్రెస్ చాలా వరకు 6 పథకాలు అమలు చేస్తామని చెప్తారు. అవి ఖచ్చితంగా అమలు అయితే అనుకుంటారు ఈ 5 సంవత్సరాలలో? ఏమో, మేబీ అవ్వచ్చేమో, చెప్పలేం కదా, లక్ కదా. అయితే లక్కే అంతే. ఓకే, 500 రూపాయలకు సిలిండర్ ఇస్తా అంటారు, కార్డు ఉన్న వాళ్ళకైనా కార్డు లేని వాళ్ళకైనా. కానీ తర్వాత ఆరోగ్యశ్రీ పథకం కూడా మళ్ళీ అమలు చేస్తా అంటారు. అది అసలు ఎలా అమలు చేయాలి అవి 2 పథకాలు? అన్నీ మంచి పద్ధతులే కదా చేస్తే. ఓకే అమ్మా, ఇప్పుడు ఆటో వాళ్ళందరూ స్ట్రైక్ చేస్తున్నారు, లేడీస్కి ఫ్రీ బస్ సర్వీసెస్ ఇచ్చారని. దానివల్ల అది రియలేనా? అది మంచిదేనా? మంచిదే కదా, ఎందుకంటే ఇప్పుడు సీనియర్ సిటిజన్లు ఉన్నారు, ఇప్పుడు వికలాంగులు ఉన్నారు, ఎక్కలేని వాళ్ళు చాలామంది వీళ్ళు ఉంటారు కదా, పేషెంట్స్, బీపీ, షుగర్ అందరూ ఉన్నారు కదా. కొంతమందికి యూజ్ అవుద్దిగా అలాంటి వాళ్ళకి. రైట్, కానీ జెంట్స్కి కూడా కొంచెం ఇస్తే బాగుంటుంది. పెద్ద వయసు వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా పాపం, అలాంటి వాళ్ళు కూడా ఇస్తే బెస్ట్. సార్ మీ పేరు? మహేష్. మహేష్ గారు ఎన్ని రోజులు ఉంటే ఎప్పటి నుండి ఇక్కడ ఉన్నారు? మేము 35 ఇయర్స్ అయిపోయింది ఇక్కడ ఉన్నాం. 35 ఇయర్స్. ఓకే, ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ వచ్చింది కాబట్టి కాంగ్రెస్ 6 పథకాలు గ్యారంటీలు ఇచ్చింది, అవి ఖచ్చితంగా అమలు అయితే అనుకుంటారు ఈ 5 సంవత్సరాలలో? అమలు అవ్వడమేమో కానీ సార్, ఇబ్బంది మటుకు ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే ఆడవాళ్ళకే ఫ్రీగా పెట్టేసి మగవాళ్ళకి లేదన్నారు కదా, అంటే ఆడవాళ్ళే ఓట్లు వేసారు కానీ మగవాళ్ళు వేయలేనట్టే నాకైతే అదే అనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే ఈ భారం మొత్తం ఎవరి మీద వేస్తారు? భారం మొత్తం మళ్ళీ ప్రజల మీదనే తిరిగేసేది. అలా కాబట్టి 50-50 పెట్టింటే బాగుండేది, హాఫ్ టికెట్ పెట్టింటే బాగుండేది. ఎందుకంటే హాఫ్ టికెట్ లేకుండా నువ్వు ఫుల్ టికెట్ మొత్తం తీసేశారు కాబట్టి లాస్ ఎవరి మీద ఇస్తారు? మొత్తం ప్రజల మీదనే తిరిగేస్తారు. మళ్ళీ ఇప్పుడు ఇంకోటి సిలిండర్ ఫ్రీ అన్నారు. సిలిండర్ ఫ్రీ అంటే ఎవరికి వస్తున్నాయి? ఉన్న వాళ్ళకే పోతున్నాయి కానీ లేని వాళ్ళకైతే రావు కదా. మేము రెంటర్స్ ఇవాళ ఏడు ఉంటాం, రేపు వేరే దగ్గర ఉంటాం. మళ్ళీ మీకు అన్ని ప్రూఫ్స్ తీసుకురండి అంటారు, మేము ఎక్కడి నుంచి తెచ్చిస్తామండి? ఓకే, ఇప్పుడు కొత్త రేషన్ కార్డులు కూడా అమలు చేస్తూ అంటున్నారు, అవి రేషన్ కార్డులు అందరికీ వస్తాయి అంటారా? అది ఎలా అమలు చేస్తారు అనుకుంటారు? ఒకవేళ వస్తే కూడా, అమలు చేస్తే కూడా వాళ్ళ వరకే వస్తాయి. మళ్ళీ ఏ పార్టీ ప్రభుత్వం మారితే వాళ్ళకి అనుకూలంగా చేసుకుంటారు కానీ మనకి వస్తాయని చెప్పి అవకాశం మటుకు లేదండి, ఉండే ఖచ్చితంగా మటుకు అది. ఓకే, మీరు ప్రజా దర్బార్ దగ్గరికి వెళ్ళారా? వెళ్ళలేదండి. ఓకే, ఇప్పుడు కొంతమంది వెళ్ళినారు కదా, వాళ్ళకి ఎలాంటి రెస్పాన్స్ వస్తాయి? ఎందుకంటే ఇంతకుముందు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి టైంలో కూడా ప్రజా దర్బార్ అనేది ఉండే, అప్పుడు ఎలా చూసారు, ఇప్పుడు చూస్తారు అనుకుంటున్నారు? ఇప్పుడు చూస్తారని అనుకుంటున్నాను, ఎందుకంటే కొద్దిగా ఫామ్లోకి వచ్చింది కాబట్టి కొద్దిగా చేస్తారని అనుకుంటున్నాను 100%గా. మీ పేరు? మా పేరు గోపాల్ నాయక్. ఈ లేబర్ పని చేస్తుంటా. అవును. నేటివ్ ఎక్కడ, మీరు ఎక్కడ ఉంటారు? మీ ఈయన్నే ఓం నగర్లో ఉంటానండి. అవును అవును. ఓకే, ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కదా, 6 పథకాలు అమలు చేస్తూ అంటుంది, ఆ పథకాలు అన్ని మరబరే ఉన్నాయండి. ఆయన ఏం చేయలేరండి అండి, మళ్ళీ 3 సీఎంలు మారాలి, అది 3 సీఎంలు మారాలి, అంత మనకే మంచిది ఉంటుంది. అది మన కేసీఆర్ పాలనే బాగుండేది, ఇలా బాగలేదు కదండి. ఇది ఆర్టీసీ ఉండాలి, దాంట్లో పోవాలి, దీంట్లో పోవాలంటే మళ్ళీ మొగల్ పరంలో ఏం కావాలి చెప్పండి? రైతు బంధు లేదు, ఆడ లేదు, ఈడ లేదు, ఏం చేయాలి చెప్పు? అట్లా అని మంచి పాలనే కాంగ్రెస్ వచ్చింది కూడా మంచిదే అని, మంచి పాలన కానీ బాగుంటుందండి. కానీ ఏ అమలు చేయట్లేదు. అది తెల్ల కార్డులు మారవాలి, అది మారవాలి, ఇది మారవాలంటే కాని పని, అది కాని పని. ఓకే, ఇప్పుడు కొత్తగా రాహుల్ ఆరోగ్యశ్రీ పథకంగా లాంచ్ చేస్తా అంటారు, మరి దాని మీద మీరు ఏమంటారు? అది రాహుల్ ఏం చేస్తారండి, అదే ఢిల్లీలో కూడా రాలేదు కదా, ఏడ ఏదో కొత్త శాండల్లో వచ్చింది, ఆడ కూడా రాలేదు కదా. మనకి ఎందుకో ఇదైతే చిన్న చిన్న విషయాలకి చెప్పుకోకూడదు. రేవంత్ రెడ్డి మంచోడే కానీ దాని గురించి రాలేదు, బాగున్నదండి. ఓకే, థ్యాంక్ యూ.